श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రారంభంలో అది చూసిన వెంటనే అర్థం ఉంటుంది నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటనేది. అయితే ఈ కల్కి సినిమా వల్ల ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కూడా తిట్టేటువంటి స్థితికి జనాలు వెళ్ళిపోయారు. కర్ణుడు చాలా గొప్పవాడు, కృష్ణుడు అర్జునుడు వల్లే కర్ణుడు అలా పాడైపోయాడు, కర్ణుడిని మోసం చేసి కృష్ణుడు అర్జునుడు చంపేశారన్నట్టుగా మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. అయితే పూర్తిగా విషయం గురించి తెలుసుకోవాలనుకున్నవాడంటే నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, శ్రీమద్భాగవతంలో వేదవ్యాసుడు కలియుగ లక్షణాలు కొన్ని చెప్పాడు. ఆ లక్షణాల గురించి పూర్తిగా వివరించడం మొదటి విషయం. రెండవది, ఈ కల్కి సినిమా వల్ల కలిగినటువంటి అయోమయం ఒకటి. ఇది పూర్తిగా విందామనుకునే వాళ్ళు మాత్రమే చివరి దాకా చూడండి. లేదు పర్వాలేదు మాకు అన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకునే వాళ్ళు మీకు ఒక చిన్న సాయం అడుగుతున్నాను. ఏంటంటే ఆ సాయం ఏంటంటే, ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ వాయిస్ ఆఫ్ సనాతన్ 1 అని ఒక పేజీ ఒకటి పెట్టి, ఒక ఛానల్ పెట్టి, నేను అనుకోవడం అతను ప్రభాస్ గారి ఫ్యాన్ అయి ఉండవచ్చు. అంటే ఇది ఈ కల్కి సినిమా వల్ల వచ్చిన ప్రభావం చేత కాస్త భారతం గురించి ఏమాత్రం కొద్దిగా తెలిసిన వాళ్ళు కర్ణుడు చాలా గొప్పవాడని చూపించే ఉద్దేశ్యంలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కర్ణుడు గొప్పవాడని అర్జునుడు ఫ్యాన్స్, బృహన్నల ఫ్యాన్స్, ఇంకా దారుణంగా, ఇంకా చెప్పకూడదు కానీ వీడియోలో ఇతను కొజ్జావాడి ఫ్యాన్స్ అన్ని పెట్టి ఫ్యాన్స్ అందరికీ మీకు షాక్ ఇస్తున్నాం అన్నట్టుగా ఒక వీడియోని పెట్టి పోస్టులు చేసి, అది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ గరికపాటి వారు కర్ణుడు గురించి గొప్పగా మాట్లాడిన మాటలు, తర్వాత ఈ నండూరి వారు కర్ణుడు గురించి గొప్పగా మాట్లాడిన మాటలు, ఎప్పుడైనా కర్ణుడు సామాన్యుడు కాదు, ఆ గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వాడన్న సాధారణమైన విషయాలు చెప్పటంలో అయినా చాగంటి వారు మాట్లాడిన మాటలని, ఈ మాటలన్నిటిని కూడా వాడు ముక్కల కింద కట్ చేసి దాన్ని షార్ట్స్ కింద తయారు చేసి, పైగా బండ బూతులు, అమ్మనాలుగు బూతులు తిడుతున్నారు తిరిగి ప్రశ్నించిన వాళ్ళని. కాబట్టి మీరందరూ కూడా ఆ ఛానల్ని ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా, వాడు పేరుకి వాయిస్ ఆఫ్ సనాతన పెట్టుకున్నాడు కానీ నేను అనుకోవడం ఆ హీరోకి అభిమానం అయి ఉండవచ్చు. అందుకని నా ఉద్దేశ్యంలో మీరు, ఎందుకంటే అతను ఛానల్ మొత్తంలో ఈ కల్కి, కర్ణుడు ఈ రెండింటికి సంబంధించినవి తప్పితే వేరే వీడియోలు లేవు, వేరే షార్ట్లు లేవు. ఉన్నవి 10-12 ఉన్నాయి, అన్నీ వీటికి సంబంధించినవే. బండబూతులు తిడుతున్నారు. కాబట్టి అందరూ కూడా రిపోర్ట్ చేయవలసిందిగా నా మనవి, ప్రార్థన అనుకోండి, ఏదైనా అనుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చెయ్యమని ఆ ఛానల్కి సంబంధించిన స్క్రీన్ షాట్లు తీసి మీరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే అర్జునుడిని, కృష్ణ పరమాత్మను కూడా బూతులు తిడుతూ ఒక షార్టో వీడియోనో పెట్టి డిలీట్ చేశాడు అతను. కామెంట్లో కూడా ఎప్పటికీ తిడుతున్నాడు అతను. కాబట్టి మీరు మర్చిపోకుండా, అంటే కర్ణుడు ఇందువల్ల పాడైపోయాడన్నది వీడియో పెట్టినప్పుడు నేను చూశాను. పర్వాలేదు అనుకునే సమయానికి అతను సడన్గా ఇలా పెట్టడం ప్రారంభించాడు. అయితే కర్ణుడు గొప్పవాడు కాడు అన్న చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే కర్ణుడు ఒక్క యుద్ధంలో గెలిచినది లేదు. పైగా వాడేమంటున్నాడంటే, కర్ణుడు వాడినటువంటి ధనస్సే చాలా గొప్పదట, సాక్షాత్ పరమశివుడు ఇచ్చినటువంటి గాంధీవం గొప్పది కాదుట. అసలు ఏది తోస్తే అది మాట్లాడుతున్నాడు వాడు. పైగా మహాభారతం పుస్తకం ఒకటి ఫోటోలు తీసి పెడుతున్నాడు. అంటే నా ఉద్దేశంలో మీరందరూ కూడా ఆ ఛానల్ని రిపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. రెండవది, కర్ణుడు ఎక్కడ గొప్పగా యుద్ధం చేసి గెలిచినట్టుగా ఎందులోనూ లేదు. 2, అతను స్నేహంలో చాలా గొప్పవాడు. కర్ణుడు, దుర్యోధనుడు చాలా గొప్ప స్నేహితులని ఈ మధ్య చాలామంది పెడితే చూశాను, స్టేటస్లు పెడుతున్నారు, తర్వాత ఇవన్నీ పెడుతున్నారు. కానీ కర్ణుడు దుర్యోధనుడిని పూర్తిగా మోసం చేసినటువంటి స్నేహం అతను. ఏదో దుర్యోధనుడు తనకేదో సాయం చేసాడని నిలబడ్డాడు అనుకోవచ్చు, కానీ దుర్యోధనుడి దగ్గర ఎప్పుడూ ఏ నిజాన్ని చెప్పలేదు కర్ణుడు. అది స్నేహంలో గొప్పతనం ఎందుకు అవుతుందో నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే కర్ణుడు కుంతిపుత్రుడని తెలిసినా దుర్యోధనుడికి ఆ విషయం చెప్పలేదు. చెప్పకుండా అది నిజంగా చెప్పాలంటే స్నేహధర్మానికి పాడు చేసినట్టు.
రెండో విషయం, ఎక్కడా యుద్ధంలో కర్ణుడు గెలవలేదు. కృష్ణ పరమాత్మ, చాలామంది ఏమనుకుంటున్నారంటే కర్ణుడిని అన్యాయంగా చంపేశారని ఇప్పుడు వీడు కూడా పెట్టాడు, ఈ వాయిస్ ఆఫ్ సనాతన పెట్టినటువంటి వాడు. కాకపోతే కృష్ణ పరమాత్మ కర్ణుడు చనిపోయే ముందు కర్ణుడు చేసినటువంటి అరాచకాలు, అధర్మాలు అవన్నీ కూడా చెప్పి మరీ అర్జునుడిని కొట్టమని చెప్పాడు. కర్ణుడికి అన్నీ తెలుసుకొని చనిపోయాడు. పైగా ఈ కల్కి సినిమా వల్ల కలి ప్రభావం జనాలకు ఎంతవరకు తెలిసింది అంటే, ఎంతవరకు తెలిసిందో నేనైతే అనుకోను, కానీ కల్కి వల్ల కలి ప్రభావం పెరిగింది అంటాను నేనైతే. ఎందుకని పెరిగింది అంటానంటే, ఈ దుర్యోధనుడికి కర్ణుడికి ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. అంటే రాక్షసులకి దుర్మార్గులకి. దుర్యోధనుడు ఎవరో తెలుసా అండి? మీరు కావాలంటే మహాభారతం తీసి చూడండి. దుర్యోధనుడు ద్వాపర యుగంలో కలియుగ పురుషుడే దుర్యోధనుడుగా పుట్టాడు. కలియుగ పురుషుడు దుర్యోధనుడుగా ద్వాపర యుగంలో పుట్టాడు. సాక్షాత్తు కలే దుర్యోధనుడు. వాడికి స్నేహితుడి కర్ణుడు. కర్ణుడు అవడానికి ఏదో అంశరూపంగా మాత్రం సూర్యుడి అంశ, కానీ పూర్ణంగా నరకాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క అంశ కర్ణుడిలో పూర్తిగా ఉంది. ఆ విషయం కూడా భాగవతంలో కనిపిస్తుంది, భారతంలో కనిపిస్తుంది. నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపిన తర్వాత కృష్ణ పరమాత్మ వాడి యొక్క రాక్షసత్వంలో చతుర్థాంశ కర్ణుడిలోకి ప్రవేశించింది. అందుకని కర్ణుడు దుర్మార్గుల వైపు నిల్చొని పాడిపోయాడు. అయితే ఒక విషయంలో కర్ణుడు గొప్పవారు అన్నారు, అదేంటి కృష్ణరాయవారం విషయంలో కర్ణుడు కురుక్షేత్రంలో మాకందరికీ ముక్తి కలిగేలాగా మీరు అనుగ్రహించండి అని కృష్ణుని అడిగాడు. మీరు గెలుస్తారన్న విషయం ముందే కర్ణుడు చెప్పాడు. కర్ణుడు అధర్మం చేశానని తాను ఒప్పుకున్నాడు. తనను తానుగా అధర్మం చేశాను నేనని ఒప్పుకున్నాడు. కాబట్టి కాస్త ఈ విషయం మాట్లాడదామని నేను ప్రత్యేకంగా అప్పుడే చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ ఛానల్కి రిపోర్ట్ చేయండి. రెండవ విషయం ఏంటంటే, మీరు ఈ చివరిదాకా అంటే కలియుగ లక్షణాలు మహాభాగవతంలో వేదవ్యాసుడు చెప్పినటువంటివి నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటంటే, తతశ్చానుదినం ధర్మ సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినారాజన్ నంక్ష్యత్యాదుర్బలం స్మృతి. కలియుగంలో కాలప్రభావాన్ని అనుసరించి క్రమంగా ప్రజలలో ధర్మము, సత్యము, పవిత్రత, సహనము, దయ, బలము, ఆయువు, జ్ఞానశక్తి అన్నీ తగ్గిపోతాయి అని చెప్పారు. అదొకటే కాకుండా ధనం బాగా ఉన్నటువంటి వాడే గొప్పవాడుగా, సదాచార సంపన్నుడుగా, గుణవంతుడుగా జనాలలో చెల్లుబడి అవుతూ ఉంటాడు. ధనబలము, అధికార బలము కలిగినటువంటి వాడే ధర్మ న్యాయ వ్యవస్థలకు తనకు అనుకూలంగా చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వివాహ సంబంధం అంటారా, దాంపత్యేభి రుచిర్హేతుర్ మాయైవ వ్యావహారికే స్త్రీత్వే పుంస్త్వే చ హిరతిరి విప్రత్వే సూత్రమేవహి అని చెప్పాడు. ఏంటంటే వివాహం విషయంలో అయితే కులము, శీలము, యోగ్యత, గుణములు ఇవన్నీ ఎవరికి పట్టవు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని ప్రధానంగా తీసుకుంటారు. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణలే పనిచేస్తాయి. ఇంకా ఏదైనా అమ్మేటప్పుడు, కొనుక్కునేటప్పుడు కూడా మనుష్యులు ఎలా తయారవుతారంటే కపటము, వంచనకే బలం ఉంటుంది, కానీ నైపుణ్యానికి, గొప్పతనానికి అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి కానీ దేనికి నీతి నిజాయితీకి చోటు ఉండదు. మోసములు బాగా చేసేటువంటి వాడిని వీడు బాగా తెలివైన వాడు, వ్యవహార దక్షుడుగా పరిగణింపబడతారు. అంతేగాని నీతి నిజాయితీగా ఉండేటువంటి వాడిని మూర్ఖుడు అని పక్కకు తోసిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగములకు గుణశీలాలే ముఖ్యమన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడూ క్షణిక సుఖములకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇంకోటి చెప్పాడు, లింగమేవాశ్రమఖ్యజాత వన్యోన్యాపత్తి కారణం అవృత్యా న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచ స్పష్టంగా చెప్పాడు. బ్రాహ్మణుడి గుర్తింపు ఎలా ఉంటుందంటే వాడి గుణస్వభావాన్ని, వాడు చేసుకునే సంధ్యావందనాది అనుష్ఠానాల మీద ఆధారపడి ఉండదు. వాడు బాగా పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద విభూది నామాల మీద, మెళ్ళలో వేసుకునేటువంటి పెద్ద పెద్ద పూసలమాలల మీద ఆధారపడి ఉంటుంది. ఆ చిన్నములు బట్టి వాడు బ్రాహ్మణులను గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. వేషధారణ, దండ కమండలాలు మొదలైనవన్నీ బ్రహ్మచారులే, అవి పట్టుకున్న వాళ్లే బ్రహ్మచారులు, సన్యాసులుగా భావించే రోజుల్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని ఆచార వ్యవహారాలకి ఎవడూ పట్టించుకోడు. ఇంకా ఒక ఆశ్రమం వాడు
వాడి ఉండేటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి వేరే ఒక ధర్మంలోకి వెళ్ళటం, లంచములు ఇవ్వటానికి, లంచం తీసుకోవడానికి బాగా అలవాటు పడిపోతారు. ధనము ఖర్చు పెట్టడానికి శక్తి లేని వారికి న్యాయస్థానంలో న్యాయం ఉండదు. బాగా అధిక ప్రసంగాలు చేసేటువంటి వాడే పండితుడిగా చలామణి అవుతాడు. వేదవాడు అంటే డబ్బు లేనివాడు దోషిగాను, దంభము అహంకారము డబ్బు గలవాడే పెద్ద మనిషిగాను చెల్లుబడి అవుతాడు. వివాహ సంబంధాల విషయంలో అబ్బాయి అమ్మాయి అంగీకారం కూడా తెలుసుకోకుండా వాళ్ళు సంపాదించేటువంటి సంపాదన మీదుగా వివాహాలు చేసేస్తారు. శాస్త్రీయ విధి విధానాలు కానీ సంస్కారాలు కానీ అసలు అటువంటి అవసరమే ఉండదు. కేశాలంకరణ, వస్త్రధారణే అవి మాత్రమే స్నానము శుచి సంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. దూరంగా ఉన్న చెరువులే గొప్ప గొప్ప తీర్థాలుగా భావించి దగ్గరగా ఉన్న గంగా గోమతి నదుల దగ్గరికి కూడా ఎవడో వెళ్ళరు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను ఎవడో చూడరు. సౌందర్యానికి గొప్ప లక్షణం ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టుకోకపోవటమే సౌందర్యానికి గొప్ప లక్షణంగా భావించేటువంటి రోజుల్లో ఉంటారు. స్పష్టంగా నేను చెప్పటం లేదు ఇందులో. దూరే వార్యజనం తీర్థం లావణ్యం కేశధారణం ఉదరం భరతాస్వార్థ సత్యత్వే ధార్ష్ట్యమేవహి అని చెప్పాడు స్పష్టంగా. ఆ తర్వాత ఏదో విధంగా పొట్టపోసుకోవాలనే తప్పితే ధర్మంగా పొట్టపోసుకునే ఉద్దేశం ఎవరికీ లేకుండా పోతుంది. పొగరబోతుగా మాట్లాడటమే వాడేదో సత్యవంతుడిగా భావన చేసేటువంటి రోజుల్లో ఉంటాడు. వాడు సత్యం మాట్లాడుతున్నాడు కాబట్టి అంత పొగరగా మాట్లాడుతున్న రోజుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కుటుంబాలని బాగా పోషించుకోవడమే గొప్ప యోగ్యతగా భావించుతూ ఉంటారు. ఇతర పురుషార్థాల సాధన కొరకు ఎవ్వడూ ప్రయత్నం చేయడు. దానం ధర్మం ఏవైనా చేస్తే అది నలుగురిలో మెప్పు పొందడానికి కానీ ఏదో గొప్ప సంపత్తి సంప్రదాయాన్ని పాటించినట్టుగా భావన లేకుండా నలుగురిలో మెప్పు పొందడానికే దానం ధర్మం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కలియుగమున భూమంతా కూడా దుష్ట ప్రజలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా విషయం అంటారా, బ్రహ్మవిట్ క్షత్రశూద్రాణం యోబలి భవితా నృప ప్రజాహిరుద్ధై రాజన్యైర్ నిర్ఘృణైర్ దస్యుధర్మభి అని చెప్పాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బాగా బలవంతుడే రాజు అవుతాడు. ఇలాంటి పాలకులందరూ లుబ్ధులంటే ఎప్పుడూ కూడా డబ్బు మీద విషయవాంఛల మీద బాగా కోరుకున్నటువంటి వాళ్ళు, దయాహీనులు, కఠినాత్ములు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే అందరినీ దోచుకు తింటూ దగాకోరులు, ప్రజల యొక్క సంపదలను స్త్రీల మానమానాలను అపహరించడంలో వెనకాడకుండా దుర్మార్గాలు ఏవైనా చేయటానికి వెనకాడినటువంటి వాళ్ళు రాజు కింద ఉంటూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకు భయపడి ప్రజలందరూ కూడా కొంతకాలానికి పట్టణాలని రాజ్యాలని విడిచిపెట్టి కొండ గుహల్లోకి అడవులోకి వెళ్ళి తలదాచుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు శుభ్రంగా ఎప్పుడైతే జనాలు అడవికి వెళ్ళిపోతారో కలియుగంలో ఆనాడు ఆకులతోనూ కందమూలాలతో తేనెతో ఫలపుష్పాదులతో విత్తనములతో పొట్ట నింపుకుంటూ ఆ తర్వాత కూడా వాళ్ళు అనావృష్టి కారణం చేత కరువు కాటకములు బాగా పెరిగి పన్నుల భారంతో ప్రజల కష్టాలు పాలయ్యి చలిగాలులకి, ఎండలకి, వానలకి, వరదలకి, ఈ ప్రమాదకరమైనటువంటి తుఫాన్లకి తట్టుకోలేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏహ్యభావం అసహ్యభావం పెంచుకొని కొట్టుకొని చస్తారు. చాలామంది ప్రజలు అసలు ఎప్పుడూ చీకు చింత లేనటువంటి ప్రజలు కూడా రకరకాలైనటువంటి కష్టాలన్నీ కొని తెచ్చుకొని బాధలు పడుతూ ఉంటారు. ఆయుఃప్రమాణం కొంతకాలానికంటే కలియుగం ద్వితీయ పాదం తృతీయ పాదం వచ్చేటప్పటికి 20 లేదా 30 సంవత్సరాలకి వాళ్ళకి పరిమితం అయిపోతుంది ఆయుఃప్రమాణం. అయితే ఈ కలికాల దోష ప్రభావము ప్రజల దేహములు కృషించిపోయి వర్ణాశ్రమ ధర్మాలని, ఆచారాలని, వైదిక ధర్మాలని పూర్తిగా అడుగంటుపోయి మానవులలో పాషండ ధోరణి బాగా పెరిగి పాలకులు దోపిడీ దొంగలుగా తయారయ్యి మనుష్యులు దొంగతనము, అబద్ధము చెప్పటము, నిరాపరాధుల్ని హింసించటము ఇటువంటివన్నీ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అన్ని వర్ణాల వారు కూడా నీచులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆవులు, మేకలు బక్క చిక్కి పాలు కూడా ఇవ్వలేక మరణిస్తూ ఉంటాయి. ఇంకా వానప్రస్థులు, సన్యాసులు కూడా
గృహస్థుల్లాగా వ్యాపార దృష్టి చేత గొప్ప గొప్ప బట్ట కట్టి వాళ్ళందరికీ మాయామంత్రం ఉన్నట్టుగా చూపించి డబ్బు పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పైగా వారందరూ రహస్యముగా పైకి సన్యాసిగా యతీశ్వరుడుగా కనపడుతూ రహస్యముగా స్పష్టంగా చెప్పారండి. ఇందులో ఏమని చెప్పారంటే, గృహప్రాదేష్వాశ్రమేషు యౌన ప్రాదేషు బంధుషు అని చెప్పారు. అణుప్రాజాస్వోషధీషు శమీప్రాదేషు స్థాస్నుషు విద్యుత్ప్రాదేషు మేఘేషు శూన్యప్రాదేషు సత్మసు. అంటే రహస్యముగా యతీశ్వరులు సన్యాసులు వాళ్ళు రహస్యముగా చాలా దుర్మార్గాలకి పాల్పడుతూ ఉంటారు. వివాహముల ద్వారా సంబంధాలున్నవారు మాత్రమే ఆత్మీయులుగా పరిగణింపబడి మిగతా వాళ్ళందరినీ వీధిని విడిచిపెడతారు. వరి మొదలైన పైర్లు అసలు పెరగనే పెరగవు. చాలా వృక్షములు తక్కువ నీడిస్తూ ఉంటాయి. పళ్ళు కూడా కాయవు కొన్నాళ్ళకి వృక్షాలు. మేఘముల నుంచి మెరుపులు వస్తాయి కానీ వర్షం రాదు. గృహస్థులు ఇంట్లో అతిథి అభ్యాగతలు రాకపోకలకు లేకుండా అయిపోతాయి. వేదధ్వనులు మచ్చుకైనా వినపడవు. జనసంఖ్య బాగా తగ్గిపోయి ఇంకా శూన్యంగా తయారవుతుంది నెమ్మదిగా భూమంతా. ఇలా అధర్మాలు బాగా ప్రబలడం చేత క్రమక్రమంతా కలియుగాంతమునకు మనుష్యులు బ్రతుకులు గాడిద వలె సంసార భారములు మోయలేక ఇంకా నిశ్చేష్టులైపోతారు. అలాంటి పరిస్థితుల్లో ధర్మస్థాపనకై భగవంతుడు సత్వగుణముతో అవతరిస్తాడు. సత్వస్వరూపంగా స్థావర జంగమాత్మకము జగత్తుని తండ్రి, గురువు, సర్వవ్యాపకుడు, పరమేశ్వరుడు, సకల ప్రాణులలో ఆత్మరూపుడైన భగవంతుడు ధర్మమును రక్షించడానికై, జనన మరణ చక్రము నుండి కాపాడడానికై ఆ మహానుభావుడు శంబల అనే గ్రామమునందు చెప్పాడండి, స్పష్టంగా చెప్పాడు. శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశస కలికి ప్రాదుర్భవిష్యతి. కర్మబంధము నుండి ముక్తులను చేసి జనన మరణ చక్రము నుండి కాపాడటానికై అవతరిస్తాడు. ఆ సమయమున శంబల గ్రామములో విష్ణుయశుడనే బ్రాహ్మణుడు మిక్కిలి ఉదారుడు, భగవద్భక్తి తత్పరుడైనటువంటి అతని ఎంట కల్కి భగవానుడుగా అవతరించి అష్టసిద్ధులు సకల సద్గుణములు ఆశ్రయమై ఆ జగన్నాథుడు ఖడ్గము చేత్తో పట్టుకొని బాగా వేగంగా వెళ్ళిపోయేటువంటి గుర్రం పైన ఎక్కి దుష్టులందరినీ సంహరించి ఆ స్వామి యొక్క శరీరము నుండి విడిచిపెట్టినటువంటి తగిలి బయటికి వెళ్ళినటువంటి గాలి అందరికీ తగలడం చేత వాళ్ళు వాళ్ళ పాషండ మతాన్ని విడిచిపెట్టి మరలా సత్వగుణాన్ని పొంది ఆ మహానుభావుడు ఆ భగవంతుణ్ణి స్తుతిస్తారు అని చెప్పి ఈ కలియుగ ప్రభావం అంతా చెప్పారండి. అయితే ఇంకా భవిష్య పురాణంలో అయితే కనుక భవిష్యోత్తర పురాణంలో మరింత వివరంగా కలియుగం గురించి చెప్పాడు. అంటే కలియుగం 4 పాదాలు ఏ పాదం ఎలా ఉంటుంది అంటే ఇంకా మనుష్యులు చంపుకొని తినే స్థితికి కూడా వెళ్ళిపోతారు. ఇంకా పిల్లల్ని వీధుల్లో కోళ్ళు కట్టి ఎలా అయితే అమ్ముతున్నారో మాంసపు కొట్ల దగ్గర అదే విధంగా అమ్మేటువంటి స్థితికి కూడా వెళుతుంది కలికాలం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఆడవాళ్ళు కేవలం పిల్లల కన్నానికి మాత్రమే పనిచేస్తారు. ఇంకా ఏం చెప్పాడంటే ఆధునికంగా తయారు చేసేటువంటి పరికరాల వల్ల 9 మాసాల పాటు కడుపులో పెరగవలసినటువంటి పిల్లలు 9 రోజుల్లోనే పెరిగి 9 రోజుల్లో ప్రసవం అయ్యేటువంటి ఆధునికత అంతా కనుక్కొని దేనికనంటే అవి కేవలం భుజించడానికి మాత్రమే. అప్పుడు ఎవరైతే రాజులుగా ఉంటారో వాళ్ళ పిల్లలు మాత్రమే పెరుగుతూ లేని వాళ్ళందరూ కూడా మరణింపబడి తినటానికి మాత్రమే వినియోగించేటువంటి స్థితికి కలికాలం విడుతుంది. అటువంటి భయంకరమైన కలియుగంలో ఈ కల్కి సినిమా మీద నాకు ఎటువంటి ద్వేషము లేదండి, ఉన్న విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే ఇప్పుడు ఒక హీరో గొప్పతనం వల్ల హీరో ఒక క్యారెక్టర్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ ఎవరిదైతే ఉందో క్యారెక్టర్ గొప్పదైపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, కానీ కర్ణుడు వేషం వేశారని కర్ణుడు గొప్పవాడు అనడానికి లేదు. కర్ణుడు చాలా దుర్మార్గ పనులు చేసేయడని భారతంలో స్పష్టంగా రాయనే రాసింది. పైగా ద్రౌపదీదేవిని ఏకవస్త్ర కాదు వివస్త్ర చేయమని చెప్పినటువంటి వాడే కర్ణుడు. ఒక స్త్రీని అవమానం చేయమని చెప్పినటువంటి కర్ణుడిని ఆదర్శంగా ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అటువంటి వాడు అలా ఆదర్శవంతుడు అవుతాడు. పైగా కల్కి సినిమాలో మరి అది పొరపాటు చేశారో మరి తెలిసి చేశారో తెలియదు, కానీ కవచం కుండలం బాగా చూపించారు. అసలు అశ్వత్థామకి కర్ణుడికి స్నేహమే లేదు. అశ్వత్థామకి కర్ణుడికి స్నేహం లేదు. పైగా
కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి కవచకుండలాలే లేవు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ముందు ఇంద్రుడు వచ్చి పట్టుకుపోతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కవచకుండలాలు లేనే లేవు. భీష్ముడు చనిపోయిన తర్వాత, అంటే భీష్ముడు చనిపోవడం అంటే అది భీష్ముడు అంపశయ్య మీద ఉండి యుద్ధం చేయటం ఆపేసిన తర్వాత అప్పుడు కర్ణుడు వచ్చాడు. కర్ణుడికి భీష్ముడు అతిరథుడు అయిన తర్వాత, సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడు ఉన్నప్పుడు అతిరథ మహారథులని, అతిరథులు మహారథులు రథులు అని అందరికీ పోస్టులు ఇస్తాడు భీష్ముడు. కర్ణుడికి ఏ పోస్టు ఇవ్వడు. నువ్వు అర్ధరథుడుగా కూడా పనిచేయవయ్యా, నువ్వు అర్ధరథుడు, రథుడుగా కూడా కాదు, అర్ధరథుడుగా కూడా పనిచేయవు నువ్వెందుకు అయ్యా యుద్ధం, నీకు యుద్ధం అనవసరం, ఎక్కడ యుద్ధం చేశాను ప్రతి చోట పారిపోవడమే, పైగా నీకు ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా శాపగ్రస్తాలవి, అవి ఎలా పనిచేస్తాయా అని అనేటప్పటికీ భీష్ముడు ఉండగా నేను యుద్ధానికి రానని చేతులు కట్టుకెళ్ళిపోయాడు. దుర్యోధనుడు బుర్ర కొట్టుకున్నాడు. ఇప్పటిదాకా ఫ్రెండ్ అని వీడు యుద్ధం దాకా తీసుకొచ్చి యుద్ధం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏంటి, ఇదేనా స్నేహం అని చెప్పి దుర్యోధనుడు బాధపడతాడు. అది కర్ణుడి స్నేహం గొప్పతనం. సరే, భీష్ముడు అంపశయ్యమై పడిపోయిన తర్వాత అప్పుడు వచ్చేదో భీష్ముడి దగ్గరికి వెళ్ళి గొప్పగా మాట్లాడే ప్రయత్నం ఏదో చేసి, సరే మొత్తానికి యుద్ధంలో కవచకుండాలు లేవు. ఇందులో కవచకుండాలు చూపించారు, అశ్వత్థామను కాపాడినట్టుగా చూపించారు. అశ్వత్థామను ఎక్కడా కాపాడినట్టుగా భారత యుద్ధంలో కూడా లేదు. అది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను గ్రహించి, ఇందులో ఇది చివరిదాకా చూసినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే వీలైనంత మన సనాతన ధర్మం అసలు మూలం, అసలు ధర్మం యొక్క మూలము అంతటా వ్యాపించాలి అని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఈశ్వరుడు కలిగించాలని, అలా వ్యాపింప చేయాలని సనాతన ధర్మం యొక్క మన వంతు ధర్మం అండి. ఇప్పుడు నేను ఏదో చేస్తున్నానంటే గొప్ప కాదు, గొప్పగా చేసేపడం అయితే చాలా చేయవచ్చు. కానీ నేను చేసేది ఏంటంటే నా వంతుగా ఈ ధర్మంలో నన్ను ఈశ్వరుడు పుట్టించేందుకు గాను నేను నా వంతుగా ఆ ధర్మం గురించి ఏదో 4 మాటలు నాకు తెలుసున్నవి చెప్పి ఆ ధర్మం గురించి గొప్పగా మంచిగా వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేయడమే నా పని. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.